నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఈరోజు మనం సోనీ సరికొత్త అదర్ మోడల్ టీవీస్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మీ అందరికీ ఒకటి చెప్పాలి, నేను ఆల్రెడీ సోనీ నుంచే x82l అనే టీవీ 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేశాను. ఫుల్ రివ్యూ 3 months యూజ్ చేసిన తర్వాత కూడా రివ్యూ చేశాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూసేయండి. ఇప్పుడు మనం సోనీ XR సిరీస్ అనగానే మనకు కొంచెం హై ఎండ్ మోడల్ ప్రైస్ అనేది అయితే ఎక్కువ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ టీవీని మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మీకు ఒకటి ఏదైతే చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్లో సోనీ XR సిరీస్లోనే 90K సిరీస్లో 65 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ అయితే చేసాం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా సోనీ XR సిరీస్లోనే 90L సిరీస్లో 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది మా ఫ్రెండ్ బై చేసిందే, ఇది మా ఫ్రెండ్ బై చేసిందే. ఈ యొక్క టీవీస్ కోఇన్సిడెన్స్ బాగుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ 55, అది 65 లాస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే మనకు కొంచెం డిజైన్లో అండ్ బ్రైట్నెస్ లెవెల్స్లో వాటిలో కొన్నిటి చేంజ్ అయితే చేశానని చెప్పుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ టీవీ అమెజాన్లో అయితే ఫ్రెండ్ అయితే బై చేస్తాను. మీకు కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అన్ని సైజెస్ అనేవి లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. మరి టీవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చెప్పాలంటే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేయలేదు. ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే ఉంటారో అతనే వచ్చాడనమాట, అన్బాక్సింగ్ అయితే చేశారు. బాక్స్ ఉంది, బాక్స్లో టీవీ ఉందేమో అనుకుంటున్నారు. టీవీ అయితే లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం అయితే పెట్టాను అనమాట. అంతకుమించి అయితే ఏం లేదు. టీవీ ఆల్రెడీ ఉంది, ఓపెన్ చేసి ఉంది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, 3-4 days నుంచి. అందుకే మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం లేదు. సో ఇది అతి త్వరలో ఖచ్చితంగా మీకు రివ్యూ అయితే వస్తుంది. ఈ యొక్క సోనీ x90l 55 ఇంచెస్ టీవీ అన్నమాట ఇది. సో దీని గురించి మాట్లాడుకుందాం. సర్వీస్ పర్సన్స్ అయితే వచ్చారు, వాళ్ళే అన్బాక్సింగ్ అయితే చేశారనమాట. ఇంకొకటి చెప్పాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సోనీ కూడా మనకు థర్డ్ పార్టీ సర్వీసెస్ పర్సన్నే మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది, కానీ వాళ్ళ యొక్క ఓన్ సర్వీస్ పర్సన్స్ని ప్రొవైడ్ అయితే చేయట్లేదు. అలా ఓన్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా కాస్ట్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. ఆ కాస్ట్ అనేది టీవీ మీద అయితే వేస్తారు. అప్పుడు టీవీ ప్రైజెస్ అనేది అమాంతం ఇంకొంచెం పెరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు సోనీ టీవీస్నే చాలా కాస్ట్ అయితే ఉంటుంది, ఇంకొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. అందుకని వీళ్ళు థర్డ్ పార్టీ సర్వీసెస్ అనే చూస్ అయితే చేసుకున్నారు. ఆ యొక్క సోనీయే కాదు, ఎల్జీ అయినా, సామ్సంగ్ అయినా, బడ్జెట్ కేటగిరీస్ ఏసర్ అయినా అండ్ ఐసెన్స్ అయినా, వియూ అయినా, అన్నీ కూడా మనకు థర్డ్ పార్టీ సర్వీసెస్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంతే తప్పించి ప్రత్యేకంగా ఎవరినైతే పెట్టుకోరు. అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అది కూడా హోమ్ సర్వీస్ అయితే ఇస్తారు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ టీవీ వాళ్ళు వచ్చి అన్బాక్సింగ్ అయితే చేశారు. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్ 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి, అండ్ ఒక రిమోట్ అయితే ఉంటుంది, వారంటీ కార్డ్ అయితే ఉంటుంది, యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట బాక్స్లో. అంతకు మించి అయితే ఏముండవు. టీవీ డిజైన్, బిల్లు క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. టీవీ డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ బిల్లు క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఫ్రంట్ సైడ్ బెజలెస్ డిజైన్ అయితే కనబడుతుంది అనమాట, 3 sides. అండ్ ఈ టీవీకి టాప్ పొజిషన్ అండ్ సైడ్ పొజిషన్లో మొత్తం మీకు ఒక మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, అది కూడా సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ మోడల్కి మీరు కర్వ్స్ అనేవి చేంజ్ అయితే అయ్యానైతే చూసేసుకోవచ్చు. ఇటు లాస్ట్ ఇయర్ మోడల్ అండ్ ఇప్పుడు ఈ ఇయర్ మోడల్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్గా చేంజ్ అయితే చేశానని చెప్పుకోవచ్చు. డైమండ్ కట్ టేబుల్ స్టాండ్స్, అది కూడా ఎల్ షేప్లో ఉండే టేబుల్ స్టాండ్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. టీవీ లుక్ అనేది మనం ఎప్పుడైతే టేబుల్ మీద పెట్టుకుంటామో ప్రీమియంగా ఇలా అయితే కనబడుతుంటుంది. బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే ఇది టోటల్గా ఏబిఎస్ ప్లాస్టిక్, అది కూడా హై ఎండ్ ఏబిఎస్ ప్లాస్టిక్ని యూజ్ అయితే చేశారు. మీకు కొంచెం డిజైన్ అయితే కనబడుతుంటుంది, చాలా బాగుంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మంచి లుక్ అపీరెన్స్ అయితే ఈ టీవీ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ టీవీ బాటమ్ పొజిషన్లో ఒక సన్ అండ్ లైన్ అయితే ఉంటుంది. అలాగే సోనీ బ్రాండింగ్ అనేది ఒక సైడ్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. చూడడానికి చాలా బాగుంటుంది. మిడిల్లో వచ్చేసరికి మనకు సెన్సార్స్ అనేవి అయితే ఉంటాయి, ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. హ్యాండ్ ఫ్రీ మైక్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. మనం రిమోట్ యూజ్ చేయకుండా మనం డైరెక్ట్ టీవీకి అయితే చెప్పొచ్చు. అది యొక్క ఆప్షన్ కూడా మనకు మిడిల్లో అయితే కనబడుతుంది అనమాట. అండ్ టీవీ యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఓఎస్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, ఇది గూగుల్ టీవీ ఓఎస్ తో అయితే వస్తుంది. ఇక్కడైతే చెప్పాలి, గూగుల్ టీవీ ఓఎస్ బడ్జెట్ టీవీ ఓఎస్తో పోల్చినట్టయితే సేమ్ అయితే ఉండదు. ఎందుకో బడ్జెట్ టీవీలో కొంచెం ల్యాగ్ ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకో సోనీ టీవీలో ఓఎస్ అనేది ఫ్లూయిడ్గా అయితే అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది కంపేరింగ్ టు బడ్జెట్ కేటగిరీస్ టీవీతో పోల్చినట్లయితే. అందరికీ తెలుసు యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో. యాప్ స్టోర్ అయితే ఉంటుంది, యాప్ స్టోర్కి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు రికమెండేషన్ లిస్ట్ కూడా మనకు అన్నీ అయితే కనబడుతుంటాయి. ఏ మూవీస్ మన టేస్ట్కి తగ్గట్టు ఇక్కడైతే కనబడుతుంటాయి అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఈ టీవీ గూగుల్ టీవీ విత్ Android 10 తోటి అయితే మనకు ఇంటిగ్రేట్ అయితే చేయడం అయితే జరిగింది. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ కూడా ఎప్పుడో ఫిబ్రవరి అయితే ఉన్నాయి, కానీ అప్డేట్ అయితే ఇవ్వలేదు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే. అండ్ అలాగే
అలాగే ఈ టీవీ స్టోరేజ్ వచ్చేసరికి టోటల్గా 32 GB స్టోరేజ్ అనమాట. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అవైలబుల్ స్పేస్ వచ్చేసరికి 17 GB అయితే ఉంది ప్రస్తుతానికి. వచ్చేసరికి 3 GB ర్యామ్ అయితే ఈ టీవీలో ఇవ్వడం అయితే జరిగింది. ఈ టీవీ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే ఎక్సలెంట్ డిస్ప్లే. ఎందుకంటే ఇది విఏ ప్యానల్ తోటి అయితే వస్తుంది, ఐపీఎస్ ప్యానల్ అయితే కాదు. ఓకే, ఐపీఎస్ ప్యానల్ అంటే ఇంకొంచెం బెటర్ వేలో కలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఓటీటీ అప్లికేషన్స్ ఎక్కువ చూస్తున్న వాళ్ళు విఏ ప్యానల్ అయితే క్యాన్సిల్ అయితే చేయండి. ఎందుకంటే బ్లాక్ లెవెల్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. అందులోటి ఈ టీవీలో మనకు డిస్ప్లే సపోర్టెడ్ XR కాంట్రాస్ట్ బూస్టర్ అయితే ఉంది. అలాగే వీళ్ళు XR కాగ్నిటివ్ ప్రాసెసర్ అయితే ఉంది. అది పిక్చర్ అప్స్కేలింగ్ కానీ, డీటెయిల్స్ కానీ అండ్ ఇమేజ్ షార్ప్నెస్ కానీ చాలా బాగా ప్రొవైడ్ అయితే చేస్తుంది. అప్స్కేలింగ్ లెవెల్స్ కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇది ట్రైల్యూమినస్ ప్రో డిస్ప్లే అన్నమాట. లైవ్ కలర్ టెక్నాలజీ ఉంటుంది, మంచి కలర్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. వీళ్ళ యొక్క టెక్నాలజీ, వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ యొక్క హార్డ్వేర్ XR ప్రాసెసర్ ఏదైతే ఉందో అది చాలా చాలా మంచి అప్స్కేలింగ్తో పాటు కలర్స్ కూడా లైవ్ కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మంచి కలర్స్ అయితే ఉంటాయి. ఈ టీవీలో డాల్బీ విజన్ HLG HDR10 వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మరి బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి వీలైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. టీవీ మనకు కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు పిక్చర్ మోడ్స్ ఏమైతే ఉన్నాయో. స్టాండర్డ్ అయితే ఉంది, సినిమా అయితే ఉంది, గేమ్ అయితే ఉంది, గ్రాఫిక్స్ అయితే ఉంది, ఫోటో అయితే ఉంది, కస్టమ్ అయితే ఉంది. దాంతో పాటుగానే ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క టీవీలో. ఈ టీవీ సౌండ్ అవుట్పుట్ కూడా కొంచెం అయితే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే అండ్ సౌండ్లో వచ్చేసరికి మనకు సౌండ్ అనే సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అకోస్టిక్ క్యాలిబ్రేషన్ అయితే ఉంటుంది. అకోస్టిక్ క్యాలిబ్రేషన్ అయితే మనం ఖచ్చితంగా చేసుకుంటే బెటర్. మీరు సెటప్ చేసేటప్పుడు చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ని కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు ఈ యొక్క రిమోట్ అయితే ఉంది కదా, ఈ రిమోట్ మీరు ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తుంటారు కదా పొజిషన్, ఆ పొజిషన్లో పెట్టుకొని ఇలా మనం స్టార్ట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. కంప్లీట్ క్యాలిబ్రేషన్ అప్లైడ్ అని అయితే వచ్చింది. ఇలా మీరు క్యాలిబ్రేషన్ సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతకి వచ్చేసరికి సౌండ్ మోడ్స్ అని కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడండి, స్టాండర్డ్ అని, డైలాగ్ అని, సినిమా అని, మ్యూజిక్ అని, స్పోర్ట్స్ అని, డాల్బీ అని. సో వాళ్ళు ఇచ్చిన మోడ్కి కింద వాళ్ళ ఒక డిస్క్రిప్షన్ లెక్క అయితే ఇచ్చారు. దాన్ని చదువుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో డాల్బీ ఆడియోలో పెట్టుకుందామంటే బట్ కొంచెం లో సౌండ్ అయితే వస్తుంది. కానీ సినిమా అనే ఒక సౌండ్ మోడ్లో పెట్టుకోండి. సినిమా సౌండ్ మోడ్లో పెట్టుకోండి. ఆప్టిమైజేషన్ సరౌండ్ సౌండ్ అండ్ ఫర్ మూవీస్కి అయితే ఇది చాలా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే మనం ఇక్కడ కౌంట్ కస్టమైజేషన్ చేసేసుకోవచ్చు. అంటే ఏమైనా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ యొక్క ఎఫెక్ట్స్ని మనం అంటే మనం వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా 0 నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనం ఒక మ్యాక్సిమం వరకు అయితే పెట్టేసుకోవచ్చు. 11 వరకు అయితే ఉంది నెంబరింగ్లో చూస్తే, లేదా మ్యాక్స్ అయితే పెట్టేసేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఈక్వలైజర్ గురించి తెలిసినట్లయితే సౌండ్ ఎఫెక్ట్స్లో వీటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దెన్ అలాగే ఇక్కడ వాయిస్ జూమ్ అయితే ఉంది, అంటే వాయిస్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు అంబియంట్గా. సో ఇక్కడ మనం మ్యాక్స్ అయితే పెట్టాను నేను. 0 నుంచి ఇక్కడ మెయిన్ నుంచి మినిమం నుంచి అండ్ మ్యాక్సిమం వరకు అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇలా మీరైతే చేయొచ్చు. ఇంకా కస్టమైజ్ చేసేసుకోవాలనుకుంటే దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ లెవెల్ కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్సెట్ అయితే ఉంది. తర్వాతకి వచ్చేసరికి డాల్బీ డైనమిక్ రేంజ్ కంప్రెసర్ అయితే ఉంది. అండ్ HEAC డైనమిక్ ఆడియో కంప్రెసర్ అయితే పెట్టేసుకోవచ్చు, లేదా మీరు స్టాండర్డ్లో కూడా పెట్టేసుకోవచ్చు. HEAC ఆడియో లెవెల్ కూడా మీరు మ్యాక్సిమం నుంచి అండ్ మినిమంలోకి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ ఆడియో వాల్యూమ్ అనేది ఆఫ్ అయితే పెట్టుకోండి. తర్వాత టీవీ పొజిషన్ మీరు ఇక్కడ ఎటుబడి టేబుల్ స్టాండ్ల మీద పెట్టాను కాబట్టి టేబుల్ స్టాండ్ అయితే చెక్ చేసుకున్నాను, లేదా వాల్ మౌంట్ పెట్టుకున్నట్లయితే వాల్ మౌంట్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. ఈ యొక్క ఆడియో అవుట్పుట్లోకి వెళ్ళినట్లయితే మనకు స్పీకర్ అండ్ ఆడియో సిస్టమ్ అయితే ఉంది. అంటే సౌండ్ బార్ పెట్టుకున్నప్పుడు మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆడియో సిస్టమ్లోకి అయితే వెళ్ళిపోతుంది, లేదా టీవీ స్పీకర్స్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ మనకు హోమ్ థియేటర్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ERC అవైలబుల్గా అయితే ఉంది. డిజిటల్ ఆడియో అవుట్పుట్ అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ మీకు పాస్ త్రూ కూడా అవైలబుల్గా అయితే ఉంది. మీరు ఆటోలో అయితే పెట్టేసుకోవచ్చు. సో అది కూడా మీరు సౌండ్ బార్ పెట్టుకుంటే ఈ యొక్క ఆడియో అవుట్పుట్ అనేది కొన్ని ఆప్షన్స్ చాలా విధాలుగా మనకు యూస్ఫుల్ అయితే అవుతాయి. అలాగే నెట్ఫ్లిక్స్ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి డాల్బీ విజన్ కంటెంట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్ క్యాలిబ్రేట్ అనే మోడ్ అయితే ఉంటుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ట్రూ డాల్బీ విజన్ కంటెంట్ అనేది నెట్ఫ్లిక్స్లో చూస్తారు. అలాగే మిగతా ప్రైమ్కి అండ్ అలాగే డిస్నీ హాట్‌స్టార్కి కూడా తీసుకొస్తే ఇలాంటి ఆప్షన్స్ చాలా బాగుంటాయని అయితే నాకైతే అనిపించింది. సో మీరేమంటారనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. నాకు బెస్ట్ నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ కంటెంట్ ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో పిక్చర్ క్వాలిటీ లెవెల్స్ చాలా చాలా బెస్ట్ అయితే ఉన్నాయి. 4K HDR కంటెంట్ కానీ డాల్బీ విజన్ కంటెంట్ కానీ నేనైతే చెక్ చేశాను. చాలా చాలా న్యాచురల్ కలర్స్ అండ్ అలాగే
డీపర్ బ్లాక్ కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీలో. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. కలర్స్ అనేవి కూడా ట్రూ లైవ్ కలర్స్ అనేవి కనబడుతున్నాయి ఈ యొక్క టీవీలో. మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో నాకైతే తెలియదు, కానీ నేను లైవ్ లో ఉండి చెక్ చేశాను. ఈ యొక్క 90L సిరీస్ చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసింది ఏంటంటే డైరెక్ట్ ఎల్ఈడీస్ అయితే కాదు, డైరెక్ట్ ఎల్ఈడీలోనే మనకు ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ అంటే మీ అందరికీ తెలుసు, మనకు లైట్స్ అనేవి ఎక్కువ అయితే ఉంటాయి డైరెక్ట్ ఎల్ఈడీ కంటే. సో అప్పుడు మీకు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లో మనకు ఒక 88 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి, లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. ఆ లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఒకటి ఆఫ్ అయ్యి ఒకటి ఆన్ అయ్యి ఒకటి ఆఫ్ అయ్యి ఒకటి ఆన్ అయ్యి మనకు బ్లాక్ లెవెల్స్ని పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఏదైతే ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ని కలర్ఫుల్గా మనకు బ్రైట్గా చూపిస్తుంది, మంచిగా చూపిస్తుంది. సో ఇలా మనకు ఈ యొక్క ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. వీళ్ళు తీసుకొచ్చిన ఎక్స్ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ అనేది ఇంకా హై క్వాలిటీ ఇమేజ్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. దాంతోపాటుగానే లైవ్ కలర్స్ను కూడా ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇంకా డ్రై ల్యూమినస్ డిస్ప్లే ప్రో సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఎక్సలెంట్ కలర్స్ అనేవి దీంట్లో అయితే కనబడుతున్నాయి. అండ్ అలాగే నేను ఓటీటీ అప్లికేషన్ కూడా చెక్ చేశాను. నెట్ఫ్లిక్స్లో మీకు ఇంత ముందుగా చెప్పాను, నెట్ఫ్లిక్స్లో వచ్చేసరికి మనకు ఒక కాలిబ్రేట్ మోడ్ అయితే ఉంది. దాన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఇంకా ట్రూ డాల్బీ విజన్ కంటెంట్ అనేది చూడొచ్చు. చాలా బ్రైట్గా అయితే కనబడుతుంది. నేను ఇంత బ్రైట్గా అయితే నేనైతే చూడలేదు. నెట్ఫ్లిక్స్లో నేను బడ్జెట్ కేటగిరీస్ టీవీస్లో చూడలేదు, ఇప్పుడు ఈ యొక్క టీవీలో అయితే చూస్తున్నాను. ఈ యొక్క నెట్ఫ్లిక్స్ కాలిబ్రేట్ మోడ్ ఉండడం వల్ల చాలా బాగుంది. అదే నేను డాల్బీ విజన్ కంటెంట్ను ప్రైమ్లో చూశాను, తర్వాత ఏదైతే డిస్నీ హాట్‌స్టార్లో చూశాను, కానీ అంత బ్రైట్గా, అంత డీటెయిల్గా, అంత కలర్ఫుల్గా, అంత గ్లోగా నాకైతే ఈ యొక్క 2 ఓటీటీ అప్లికేషన్ వాడుతున్నప్పుడు అయితే అనిపించలేదు అంత క్లియర్గా. బట్ బాగున్నాయి, నెట్ఫ్లిక్స్లో అండ్ ప్రైమ్లో బాగున్నాయి, కానీ దానంతగా అవపడతలేదు అనేది నా యొక్క ఉద్దేశం. కానీ దాంట్లో కూడా క్యాలిబ్రేట్ చేసి మనకు సపోర్ట్ చేసే విధానాన్ని కూడా ఇచ్చుంటాయి, మస్తు ఉంటుంది భయ్యా అని అనిపించింది. సో మొత్తానికి డాల్బీ విజన్ HDR కంటెంట్, HDR10 కంటెంట్ కూడా చాలా బాగా అయితే ఉంది. స్కేలింగ్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలి. అప్ స్కేలింగ్ లెవెల్స్ అంటే మనకు ఖచ్చితంగా దేనిలో చెక్ చేయాలంటే ఏదైతే సెటప్ బాక్స్ అయితే ఉందో సెటప్ బాక్స్లో చెక్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ అప్ స్కేలింగ్ లెవెల్స్ అనేవి కనబడతాయి. మీ అందరికీ తెలుసు, నేను టాటా స్కై సెటప్ బాక్స్ అయితే వాడుతున్నాను. ఇక స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్ చెక్ చేస్తున్నప్పుడు అప్ స్కేలింగ్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి, కానీ కొంచెం డీటెయిల్ అనేది ఇచ్చుంటే బాగుండు. హెచ్డీ ఛానల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే లేదు. మంచి ఒక 4K రెజల్యూషన్ మూవీ చూస్తున్నంత ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ వైడర్ వ్యూ యాంగిల్ సపోర్ట్ కూడా ఇదైతే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చూడొచ్చు, నేను ఎక్స్ట్రీమ్ యాంగిల్లోకి వెళ్ళినా కూడా మనకు ఒక 5% అంతే తగ్గింది కలర్స్ అనేవి. 5 కూడా కాదు, 3% తగ్గిన మాదిరిగా నాకైతే కనబడింది. మిగతా వైడర్లో మీకు చెక్ చేసినప్పుడు కూడా కలర్స్ అనేవి మనకు మిడిల్లో చూసిన విధంగానైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది విఐ ప్యానల్ కాబట్టి ఐపీఎస్ ప్యానల్ అంతగా వైడర్గా చూసే విధంగా వైడర్గా ఉండదు. దీంట్లో సరికి ఎక్స్ఆర్ స్మూత్ మోషన్ సపోర్ట్ అయితే చేస్తుంది కదా. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత స్మూత్గా నాకైతే విజువల్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. జిట్టర్ ఎఫెక్ట్ అయితే నాకైతే కలగలేదు. అండ్ సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే టోటల్గా 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. 2 స్పీకర్స్ అనేవి 10 వాట్స్ అనేవి అటొకటి ఇటొకటి అయితే ఉంది బాటమ్ పొజిషన్లో. అలాగే 5 వాట్స్ 2 స్పీకర్స్ అనేవి మనకి సైడ్కి అయితే ఇస్తారు ట్వీటర్స్లో. మీకు ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడొచ్చు, ఇట్లా సైడ్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ట్వీటర్స్. ఆల్రెడీ మీకు సోనీ x82l కూడా చెప్పాను, సేమ్ ఇదే ఉంటాయి, అకోస్టిక్ క్యాలిబ్రేట్ అయితే చేయబడి ఉంటాయి అనమాట. ఈ యొక్క టీవీలోనే 3D అప్ స్కేలింగ్ సౌండ్ కూడా చేస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా 3D సరౌండ్ని సపోర్ట్ చేస్తే ఏదైనా ఆడియో ఉంటే లిటరలీ చాలా పర్ఫెక్ట్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సరౌండ్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి, ఇంకా బెటర్గా అయితే వస్తున్నాయి అనమాట. సో ఖచ్చితంగా వస్తున్నాయి, కానీ ఇక్కడ మిస్ అయ్యేది ఒకటి బేస్ అనేది మిస్ అవుతుంది, ఫ్లాట్గా అయితే ఉంటుంది. వచ్చే సౌండ్ ఏదైతే ఉందో లౌడ్గా అయితే వస్తుంది, క్లియర్గా వినపడుతుంది డైలాగ్ అనేది. అండ్ అలాగే సరౌండ్స్ కూడా చాలా బెటర్ వేలో ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇలా 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ అండ్ DTS X కూడా సపోర్ట్ అయితే చేసిన విధంగా దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. కొన్ని ఆడియో అయితే వినండి. టీవీలో మరొక గుడ్ ఆప్షన్ ఏంటంటే సోనీ బ్రావియా కోర్ ఇవ్వడం. సోనీ బ్రావియా కోర్ వల్ల మనం ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కంటెంట్ అనేది సోనీ వాళ్ళదే చూడొచ్చు అనమాట. సో అదొక బెస్ట్ థింగ్ అయితే అవుతుంది. ఎప్పుడైనా మనం ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కంటెంట్ చూడాలి అనుకుంటే సో ఇలాంటి టీవీ కొన్నప్పుడు మనకు ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే కేటగిరీ అయితే దీంట్లో అయితే ఉంది కాబట్టి అది చెక్ చేస్తున్నప్పుడు మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 3D డెప్త్ అనేది అయితే కనబడుతుంది ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్స్లో. సోనీ x82l లో కూడా మనకు బ్రావియా కోర్ అయితే ఉంది, దాంట్లో కూడా ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే విధంగా
తీసుకొని అయితే వచ్చారు. బట్ ఇంకొంచెం బెటర్గా ఈ యొక్క 90L తీసుకొచ్చారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మనకు సౌండ్ పిక్చర్ మోడే ఇవ్వడం అదొకటి గుడ్ థింగ్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. సో ఇలా మనకు సోనీ బ్రావియా కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. 14 క్రెడిట్స్ అయితే ఇస్తారు. మనకు నచ్చిన ఏవైతే మూవీస్ అయితే ఉన్నాయో ఆ మూవీని క్రెడిట్ అయితే చేసేసుకోవచ్చు. యాపిల్ నుంచి కాస్టింగ్ అనేది ఈ టీవీలో ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే యాపిల్ ఎయిర్ప్లే 2 ఉందని చెప్పేసి నా దగ్గర ఉన్న iOS మొబైల్ని తీసేసి కాస్టింగ్ చేశాను. చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయింది. ల్యాగ్ అయితే లేదు. ఎందుకంటే మనకు వైఫై అనేది బెటర్గా అయితే ఉంది కాబట్టి ల్యాగినెస్ అయితే నాకైతే కనపడలేదు. అలా అని మనం ఓన్లీ iOS మొబైల్ ఒక్కటే సపోర్ట్ చేయదు, ఆండ్రాయిడ్ మొబైల్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో మనకు గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉంది కాబట్టి మన దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే ఈజీగా కాస్టింగ్ అని చేస్తుంది. అది కూడా ల్యాగినెస్ అయితే లేదు, చాలా ఫాస్ట్గా అయితే ఉంది. మన యొక్క వైఫై నెట్వర్క్ అనేది చాలా బాగుంది అనేది అర్థం. ఈ టీవీలో మనకు గుడ్ ఆప్షన్ అయితే ఇచ్చారు, లైవ్ డెకోర్. అంటే లైవ్ డెకోర్ అంటే మనం టీవీ యూజ్ అయినప్పుడు మనకు ఇలా ప్లే అయితే అవుతుంటుంది. ఇంతకుముందుకు మీరు చూసే ఉంటారు, ప్లే అయితే అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్స్ అనేది. సో ఆ లైవ్ డెకోర్ వల్ల మనకు ఇంకొంచెం బీటీవ్ అయితే వస్తుంది అనమాట. అదొక గుడ్ ఆప్షన్ అయితే అవుతుంది. సో పెన్ డ్రైవ్ తోటి మనం కనెక్ట్ చేసి అయితే టీవీస్ అయితే చూస్తుంటాం. నేను అయితే కనెక్ట్ అయితే చేశాను. ఇక్కడ FAT32కి సపోర్ట్ చేస్తుంది, NTFS ఫార్మేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది NTF ఫార్మేట్స్ సపోర్ట్ చేసే వీడియోనే. సో మనకు 2 విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ మీరు చింత పడని అవసరం అయితే లేదు. మాట్లాడుకోవాలంటే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకు రిమోట్లో వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంది. ఈ రిమోట్ ఎన్ని రోజులని యూజ్ చేస్తాం, ఇప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ రిమోట్ ద్వారా మనం చెప్పవచ్చు అనమాట. ఇలా కమాండ్ అయితే ఇచ్చవచ్చు, హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్. ఓపెన్ అయితే చేస్తుంది, బట్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇప్పటివరకు మీరు విన్నాయన్నీ పాజిటివ్ అనమాట, అంటే ప్రోస్. మరి కాన్స్ అయితే ఉన్నాయి కదా, అదే నెగిటివ్స్. ఆ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ టీవీ 100% అయితే ఉండదు, ఏ మనిషి కూడా 100% అయితే ఉండదు. అలాగే ఈ టీవీలో కూడా కొన్ని నాకు చిన్న లోపాలు అయితే అనిపించాయి. అవేంటంటే ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసరికి బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే ఎక్కువగా లేదు. నేను HDR కంటెంట్స్, అలాగే డాల్బీ విజన్ కంటెంట్ యూట్యూబ్ నుంచి, అలాగే కొన్ని సమయంలో OTT అప్లికేషన్ నుంచి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే లైట్ బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే అవుద్ది. అదొకటైతే గుర్తించాను. ఇంకొకటి ఏంటంటే సౌండ్ అనేది చాలా గుడ్ వేలో ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంట్లో నాకు ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ కొంచెం బేస్ అనేది ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే బాగుండేదేమో అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటంటే, సో నార్మల్ అంటే ఎల్ఈడి టీవీస్ మాదిరిగానే మనకు రిమోట్ అనేది సేమ్ అయితే ఇస్తున్నారు. XR సిరీస్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి మనం బై చేస్తుంటాం. సో అప్పుడు వీళ్ళు వచ్చేసరికి రిమోట్ కూడా కొంచెం చేంజ్ చేసి తీసుకొస్తే బాగుండేమో అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే పైసా కొద్దీ మనకు పైసా పెట్టే కొద్దీ మనకు ప్రోడక్ట్ అనేది కూడా చేంజ్ అయితే అవుతూ ఉంటుంది కదా. టెక్నాలజీ ఇక్కడ చేంజ్ అయినప్పుడు రిమోట్ యొక్క డిజైన్ అవి కూడా చేంజ్ అయితే అవ్వాలి కదా. అందుకనే నాకైతే అనిపించింది ఇది కూడా చేంజ్ చేస్తుంటే బాగుండైతే అనిపించింది. సో ఇవి నాకు మైనస్ అయితే అనిపించినవి. అండ్ మరి టీవీ ప్రైస్ అనేది మీ అందరికీ తెలుసు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. కొనాలనుకుంటే కొనండి, మీరు ఆఫ్లైన్ కూడా వెళ్ళి కూడా బై అయితే చేసేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మరి ఆ యొక్క వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి, అది మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే మంచి రీల్స్ మీకు పోస్ట్ అయితే చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.